కాపాలికులు అని పిలువబడే ఒక శైవ మత తాంత్రిక శాఖ ఎప్పుడు ఎలా ఏర్పడింది అన్న విషయం కొన్ని హైందవ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పురాణాలు ఇస్తున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే ఒక సమయంలో మహావిష్ణువు యొక్క 21 అవతారాలు, ఆ అవతారాలలో వరాహ, నారసింహ అవతారాలతో సహా దశావతారాలు విపరీతంగా మాద్యం సేవించి మత్తెక్కిపోయాయి. ఆపై ఆ అవతారాలు భయంకరమైన ఉన్మాదంతో ప్రవర్తిస్తూ భూమి మీద ఉన్న సమస్త జీవుల్ని దుర్మార్గంగా సంహరించడం ప్రారంభించాయి. ఈ 21 విష్ణు అవతారాలు భూమి మీద ఉన్న జనావాసాలపై పడి అక్కడ జీవిస్తున్న మానవుల్ని చీల్చి చెండాడసాగాయి. 21 అవతారాలలో ఒకడైన శ్రీకృష్ణుడు తీవ్రమైన కామ వ్యామోహంలో పడి కనిపించిన స్త్రీలతో శృంగారం ప్రారంభించాడు. ఎవడో ఒక క్షత్రియుడు చేసిన తప్పుకి పరశురాముడు సమస్త క్షత్రియుల్ని తన గండ్రగొడ్డలితో నరికివేయటం ప్రారంభించాడు. ఫలితంగా భూమి మీద తీవ్రమైన అరాచకం చెలరేగింది. ఎటు చూసినా హింసాకాండ విలయ తాండవం చేసింది. అలాంటి పరిస్థితుల్లో భైరవుడి దేహం నుండి 21 మంది కాపాలికలు హూంకారాలు చేస్తూ ఆవిర్భవించారు. అలా జన్మించిన కాపాలికులు భూమిపై నరమేధం సృష్టిస్తున్న 21 విష్ణు అవతారాలపై విరుచుకుపడ్డారు. ఒక్కొక్క కాపాలికుడు ఒక్కొక్క విష్ణు అవతారం యొక్క శిరస్సు ఖండించి ఆ శిరస్సులో ఉండే కపాలాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎప్పుడైతే తమ శిరస్సులు కాపాలికుడి చేత ఖండించబడ్డాయో ఆ క్షణమే మహావిష్ణువు యొక్క 21 అవతారాలకు అహంకారం మరియు మదం అణిగిపోయింది. ఫలితంగా అవతారాలు నిర్జీవంగా మారిపోయాయి. ఆ తరువాత కాలభైరవుడు కాపాలికుల చేతుల్లో ఉన్న 21 అవతారాల కాపాలాలను మళ్లీ ఆ అవతారాల మొండాలను అంటించాడు. దాంతో ఆ అవతారాలు మళ్లీ పునర్జీవితాన్ని పొందాయి, అనగా మళ్లీ జీవించాయి. ముద్రికా షట్కము. కాపాలికులు తమ సాంప్రదాయం ప్రకారం ముద్రికా షట్కము అనే 6 రకాల అలంకారములు ధరిస్తారు. ముద్రికా షట్కములో 1 కంఠిక, 2 రుకక, 3 కుండల, 4 శిఖామణి, 5 భస్మము, 6 పవిత్ర జంధ్యము. ఏ మానవుడైతే ఈ ముద్రికా షట్కమును ధరిస్తాడో అతడికి పునర్జన్మ ఉండదని, మరణాంతరము కైలాసానికి చేరుకుంటాడని కాపాలికులు విశ్వసిస్తారు. ఒక ప్రాచీన కాలం నాటి తాంత్రిక పండితుడి అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే కాపాలికులు పైన పేర్కొన్న ముద్రికా షట్కముతో పాటుగా కపాలము మరియు ఖట్వాంగము అనే 2 రకాల ఉపముద్రలను కూడా ధరించి ఉంటారని తెలుస్తున్నది. ఒక విశేషం ఏంటంటే శైవ మతంలోని 11 వర్గాలలో చాలా వర్గాల వారు భుజాలపై పవిత్ర జంధ్యాలను ధరించి తమ శరీరాలపై భస్మాన్ని పూసుకుంటారు. అయితే కేవలము కాపాలికులు మాత్రమే కపాలమును మరియు ఖట్వాంగమును ధరిస్తారు. కాపాలికులు శునకము లేదా గాడిద యొక్క చర్మాన్ని ధరిస్తారు. సన్యాసులలో 7 వర్గాలు ఉంటారని, ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావానికి లోనే ఉంటారని వరాహమిహిరుడు తన బృహత్ సంహిత అనే గ్రంథంలో తెలియజేశాడు. ఆ గ్రంథంలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే సాఖ్య వర్గ యోగులు కుజగ్రహ ప్రభావంలోను, అంజీవకులు బుధగ్రహ ప్రభావంలోను, భిక్షకులు గురుగ్రహ ప్రభావంలోను, వృద్ధలు చంద్రగ్రహ ప్రభావంలోను, చరకులు శుక్రగ్రహ ప్రభావంలోను, నిగ్రాంధులు శనిగ్రహ ప్రభావంలోను, వన్యాసనులు రవిగ్రహ ప్రభావంలోనూ ఉంటారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జీవించిన కలకాచార్య అనే జైనమత గురువు రచించిన గ్రంథంలో సన్యాసుల వర్గీకరణ ఈ విధంగా ఉంటుంది. తపస్వీనులు సూర్యగ్రహ ప్రభావంలోను, కాపాలికులు చంద్రగ్రహ ప్రభావంలోను, రక్తపాతులు కుజగ్రహ ప్రభావంలోను, ఏకదైసీనులు బుధగ్రహ ప్రభావంలోను, యతులు గురుగ్రహ ప్రభావంలోను, చరకులు శుక్రగ్రహ ప్రభావంలోను, శపనులు శనిగ్రహ ప్రభావంలోనూ ఉంటారు. వరాహమిహిరుడు పేర్కొన్న వృద్ధలు మరియు కరకాచర్య గ్రంథంలో చెప్పబడిన కాపాలికులు ఒక్కరే అని గ్రహించాలి. కారణంగా ఈ 2 వర్గాలపై చంద్రగ్రహ ప్రభావమే ఉంటుంది. శాక్తేయంలో దశమహా విద్యలకు ప్రముఖ స్థానం ఉన్నది. శాక్తేయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక రకాల అమానుషమైన సాధనలు చేయటం జరుగుతుంది. వాటిలో జంతుబలి, నరబలి లాంటివి కూడా ఉంటాయి. మొదట్లో శాక్తేయంలో ఆటవిక తాంత్రిక సాధనలు మరియు ఇతర యోగ సాధనలు వేరువేరుగా ఉండేవి. ఆ తరువాత కాలంలో నాథపంథ్కి చెందిన ఆది గురువు మచ్చేంద్రనాథ్ ఈ విధానాలను క్రోడీకరించి శాక్తేయాన్ని ఒక సంపూర్ణమైన మతంగా రూపొందించాడు. ఈయన రచించిన కౌలజ్ఞాన నిర్ణయ అనే గ్రంథంలో శాక్తేయానికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు కనిపిస్తాయి. స్వయంగా మచ్చేంద్రనాథుడు కొంతమంది స్త్రీలతో పరివేష్టితుడై యోగిని కౌల సాధనను చేశాడు.
శక్తిని కుల అని, శివుడిని అకుల అని పిలిచారు. శివ మరియు శక్తుల కలయిక ఫలితంగా అనగా కుల ప్లస్ అకుల సమ్మేళన ఫలితంగా కౌల మార్గం ఆవిర్భవించింది. పశుస్తంభన, నిగ్రహానుగ్రహ, యోగిని మేళన, మారణ, వశీకరణ లాంటివి పొందటం కోసం శక్తిని ఆవాహన చెయ్యాల్సి ఉంటుందని మత్స్యేంద్రనాథుడు ఉద్ఘాటించాడు. కౌల మార్గాన్ని అనుసరించే అనేక రహస్య శాక్తేయ వర్గాలలో కాపాలికులు ఒకటి అని చెబుతారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రచించబడిన లలిత విస్తార అనే మహాయాన బౌద్ధమత గ్రంథంలో కాపాలికులకు సంబంధించి అనేక వివరాలు కనిపిస్తాయి. కాపాలికులు తమ శరీరమంతా భస్మాన్ని పూసుకుని ఎరుపు రంగు దుస్తులను ధరించి చేతుల్లో ఒక త్రిదండాన్ని, కుండను, కపాలాన్ని మరియు ఖంట్వాంగం అనే ఒక ఆయుధాన్ని ధరించి ఉంటారని ఆ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. బాణభట్టు అనే మధ్యయుగం కవి రాసిన హర్షచరిత్ర మరియు కాదంబరి అనే సంస్కృత గ్రంథాలలో కాపాలికుల యొక్క తాంత్రిక సాధనల గురించి చెప్పబడి ఉన్నది. భవభూతి అనే ఇంకొక ప్రాచీన కాలం నాటి సంస్కృత కవి రాసిన మాలాతి మాధవ అనే గ్రంథంలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే నేటి ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలో కాపాలికులకు మరియు కాలముఖులకు ఒక పుణ్యక్షేత్రం ఏర్పడి ఉన్నదని తెలుస్తున్నది. ఆ పుణ్యక్షేత్రం శ్రీశైలమని పరిశోధకులు ఉద్ఘాటిస్తున్నారు. కాపాలికులు అత్యంత క్రౌర్యమైన విధానాలు గల సాధనలు చేస్తారు. వారి మార్గం ఏదైనప్పటికీ వారి లక్ష్యం మాత్రం మోక్షం కావటం విచిత్రం. కాపాలికులు తాము గతంలో చేసిన లేదా గత జన్మలో చేసిన పాపాలను తొలగించుకోవటం కోసం మహావ్రతం అనే ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ వ్రతంలో భాగంగా నిష్ఠాపరుడు మరియు పండితుడు అయిన ఒక బ్రాహ్మణుడిని బలి ఇస్తారు. మృత్యు పురాణంలో ఇలాంటి మహావ్రతానికి సంబంధించిన కొన్ని కథలు కనిపిస్తాయి. అనగా మత్స్య పురాణం రాసే నాటికే కాపాలికుల సాంప్రదాయం ప్రముఖంగా ఉండేదని భావించవచ్చు. కాపాలికుల సిద్ధాంతాన్ని సోమ సిద్ధాంతము అని పిలుస్తారు. కాపాలికుల ప్రధాన దైవం ఉగ్ర భైరవుడు. అనేక రకాల సిద్ధులను పొందటం కోసం కాపాలికులు అనేక పర్యాయాలు నరబలులు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. తమ తంత్ర సాధనలో భాగంగా కాపాలికులు పంచమకారములను ఉపయోగిస్తారని చెబుతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.